మాకు నచ్చిన బట్టలు వేసుకుంటాం, మేము గ్లామరస్‌గా కనిపించుకోవడానికి ఏ పద్ధతులైనా మేము బట్టలేసుకుంటాం. దాన్ని ఎందుకు క్వెషన్ చేస్తున్నారు? ఈ కాలంలో ఇలాంటి మనస్తత్వం ఉన్న మనుషులు ఉన్నారా అని మాట్లాడుతున్నా. ఈ భూప్రపంచంలో ఏదైనా కంట్రీకెళ్ళి చీర కట్టుకొని నిలబడ్డదనుకో అమ్మాయిని, హ్మ్. చూసేవాళ్ళు ఏమంటారు జనరల్‌గా? ఇండియన్ అంటారు. అంటారా? 100% అంటే నువ్వు చీర కట్టుకోవడం ద్వారా ఇండియన్ అంటారు నిన్ను. హ్మ్. ఆ సంప్రదాయం భారతదేశం అంటే నుంచి ఈ ప్రపంచం మొత్తంలో నువ్వు చీర కట్టుకొని వేరే కంట్రీలో ఎక్కడ నిలబడ్డా గూడా, ఓహో! వీళ్ళు ఇండియన్స్ అంటారు. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్ ఆ వస్త్రధారణ చూసి ఇండియన్ అంటారు అంతే ఇగ. అది మన మన భారతదేశం కల్చర్ అది. హ్మ్. అదే నువ్వు మోటార్ డ్రెస్ ఏసుకొని యూఎస్‌లోనో, యూకేలోనో ఎక్కడనో తిరుగుతుంటే నీ నేషనాలిటీ ఎవరికీ తెలవదు. హ్మ్. అంటే నువ్వు ఈ ప్రపంచానికి నువ్వు రిప్రజెంటేటివ్. మన ఇండియన్ కల్చర్‌కి, మన ఇండియన్ భారతదేశానికి నువ్వు రిప్రజెంటేటివ్. సో, అది కల్చర్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చింది కాబట్టి, ఇప్పుడున్న యువత అనేది దాన్ని మారుస్తుంది కాబట్టి, మళ్ళొకసారి బ్యాక్ టు ద రూట్స్ ఏందంటే, నిజంగా నేను వాస్తవం చెప్తున్నా మీకు. హ్మ్. ఈ అందరూ మాట్లాడే మాటే. అమ్మాయిలు నిండుగా కప్పుకుంటేనే వాళ్ళలో అందం ఉంటది. ఓకే. సెలబ్రిటీలు కూడా ఎవ్వరైనా, బయటకొచ్చినప్పుడు పద్ధతిగా ఎవ్వరైనా గూడా నీ కల్చర్‌ని నువ్వు డిఫైన్ చెయ్యి. నీ పర్సనల్ లైఫ్‌లో నీ కల్చర్‌ని పాటించు. ప్రొఫెషన్ వేరు. పర్సనల్ లైఫ్ వేరు. ఓకే. ఆ 2 పదాలు తప్పించి శివాజీ గారికి నాగేశ్వర పూజారి గారు మద్దతిస్తున్నారు. డెఫినెట్‌లీ ఇస్తా నేను. ఆ విషయాన్ని ఆయన దాని అభిప్రాయం చెప్పిండు. చెప్పే విధానంలో తప్పులున్నాయి కాబట్టి ట్రోలింగ్ అయితున్నది.